హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ధనుర్మాసం చాలా విశిష్టమైనది. సంక్రాంతి రావడానికి ఒక నెల ముందు ధనుర్మాసం మొదలవుతుంది. సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించినప్పుడు ధనుర్మాసం ప్రారంభమవుతుంది. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడంతో ధనుర్మాసం ముగుస్తుంది. ఈ ఏడాది ధనుర్మాసం ఎప్పుడు వచ్చింది? ధనుర్మాసం తేదీలతో పాటుగా ఆ సమయంలో ఏం చేస్తే మంచిదో తెలుసుకుందాం. అలాగే మన ఛానల్కు ఒక లైక్ చేసి జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేయండి. ధనుర్మాసం ఈసారి డిసెంబర్ 16 మంగళవారం నుంచి మొదలవుతుంది. 2026 జనవరి 14 అంటే భోగి రోజుతో ధనుర్మాసం పూర్తవుతుంది. మకర సంక్రమణం జనవరి 14 రాత్రి 9:11 ప్రారంభమవుతుంది. జనవరి 15 సంక్రాంతి పండుగ వచ్చింది. ఆ రోజు నుంచి ఉత్తరాయణం పుణ్యకాలం మొదలవుతుంది. ధనుర్మాసంలో ఉదయం సాయంత్రం 2 సార్లు ఇంటిని శుభ్రం చేసుకొని దీపారాధన చేయాలి. మహాలక్ష్మి కటాక్షం కలగాలంటే తప్పకుండా దీనిని పాటించాలి. అలాగే ధనుర్మాసంలో విష్ణువుని ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయి. విష్ణు పూజకు ఈ నెల ఎంతో విశిష్టమైనది. తిరుమలలో ధనుర్మాసం నెల రోజులు సుప్రభాతానికి బదులుగా తిరుప్పావై గానం చేస్తారు. విష్ణువు ఆలయాల్లో ఉదయాన్నే అర్చనలు చేసి నివేదనలు సమర్పిస్తారు. వాటిని పిల్లలకు పంచిపెడుతూ ఉంటారు. దీనినే బాలభోగం అని అంటారు. ధనుర్మాసంలో స్నానం, దానం, వ్రతం, హోమాలకు ఎంతో ప్రత్యేకత ఉంది. వీటిని ఆచరించిన వారికి ఎంతో శుభం కలుగుతుంది. లక్ష్మీదేవిని ఆరాధిస్తే మంచిది. ఈ నెల రోజులు దరిద్రాన్ని తొలగించుకోవాలంటే ధనుర్మాసంలో ఉదయం సాయంత్రం దీపారాధన చేయాలి. అలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సకల దరిద్రాలు తొలగిపోతాయి. తప్పకుండా గురువారం, శుక్రవారం మహావిష్ణువుని, లక్ష్మీదేవిని ఆరాధిస్తే మంచిది. ధనుర్మాసం నెల రోజులు ప్రతి ఒక్కరూ ఇంటి ముందు తెల్లవారుజామునే ముగ్గులు వేస్తారు. గొబ్బెమ్మలు, గుమ్మడి పువ్వులతో అలంకరిస్తారు. మహాలక్ష్మి రూపంలో ఉన్న గొబ్బెమ్మల్ని ఆరాధిస్తే శుభం కలుగుతుందని నమ్ముతారు. గోదా కళ్యాణం అనేది వైష్ణవ దేవాలయాల్లో ధనుర్మాసంలో నిర్వహించబడుతుంది. ధనుర్మాసం చివరి రోజున గోదాదేవి రంగనాథ స్వామి వారి వివాహాన్ని జరుపుతారు. విష్ణు ఆజ్ఞ మేరకు లక్ష్మీదేవి భూలోకంలో గోదాదేవిగా అవతరించారని అంటారు. ధనుర్మాస వ్రతాన్ని ఆచరించినట్లయితే గోదాదేవి, కృష్ణుడు లేదా రంగనాథ స్వామిని పూజించాలి. ఈ నెలలో భూమి అయస్కాంత క్షేత్రం, గురుత్వాకర్షణ, ఓజోన్ పొర ఇవన్నీ సూక్ష్మంగా మారి మన సూక్ష్మ శరీరాన్ని శుద్ధి చేస్తాయి. అందుకే సాధకులు ఈ మాసంలో సూర్యోదయానికి 96 నిమిషాల ముందు బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవగానే దేవుని నామస్మరణ చేస్తే ఆ నామం నేరుగా హృదయంలో పడి అహంకార గ్రంథిని కరిగిస్తుంది. భగవంతుడు స్వయంగా జాగృతం అవుతాడు. ధనుర్మాసంలో శ్రీ మహావిష్ణువు యోగనిద్ర నుంచి మేల్కొనేందుకు ఉపక్రమించే సమయం. ఈ సమయంలో దేవతలు, ఋషులు, పితృదేవతలు అందరూ భూమి మీదకు దిగి వస్తారు. ఈ సమయంలో మీరు పఠించే నామం నేరుగా భగవంతుడికి చేరుకుంటుంది. ఈ నెల గురించి భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడంటే, మాసానాం మార్గశీర్షోహం అంటే నెలలో నేను మార్గశీర్షుడును అని. ఈ నెలలో ఎవరైతే భక్తితో ఉపవాసం, జాగరణ, నామస్మరణ చేస్తారో వారి హృదయంలో నేను స్వయంగా ప్రవేశిస్తానని ఆయన చెప్పాడన్నమాట. ధనుర్మాసంలో ఆండాళ్ అమ్మవారు 30 రోజులు వేకువజామునే శ్రీకృష్ణుణ్ణి మేల్కొనిపేందుకు పాడిన పాశురాలే తిరుప్పావై. ఈ 30 పాశురాలు పాడితే 30 జన్మల పాపం కరిగిపోతుందని ఆళ్వార్లు చెప్పారు. అందుకే ధనుర్మాసంలో ఎక్కడ చూసినా మాల్గంటింగల్ మది నిల్గే నన్నాళల్ అనే గోదాదేవి స్వరం వినిపిస్తుంది. ధనుర్మాసంలో చేసే ప్రతి కర్మ శాశ్వత ఫలితం ఇస్తుంది. ఒక్క తులసి ఆకు సమర్పణ వైకుంఠ ప్రాప్తి, ఒక్క గోపిక చందన దర్శించడం లక్ష్మీ కటాక్షం, ఒక్క గీతా శ్లోకం పఠించడం సర్వపాప విమోచనం, ఒక్క రోజు ఉపవాసం 1000 ఏకాదశుల ఫలితం. ధనుర్మాసం అంటే కేవలం పండుగ కాదు, భగవంతుడికి మిమ్మల్ని దగ్గర చేసే సమయం. ఈ నెలలో ఎంత ఎక్కువ భగవన్నామస్మరణ చేస్తే అంత త్వరగా ఆయన హృదయంలో చోటు దొరుకుతుంది. ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని 11 సార్లు చదవండి. మీకు అంతా మంచే జరుగుతుంది. అలాగే ప్రతిరోజు కూడా ఇంట్లో దీపారాధన 2 పూటలా ఉదయం సాయంత్రం తప్పకుండా దీపారాధన చేయాలి. ఇలా దీపారాధన చేసుకున్న తర్వాత విష్ణు సహస్రనామం, లలితా
సహస్రనామం, లలితా చాలీస, హనుమాన్ చాలీస వంటివి చదువుకోవడం చాలా మంచిది. అదేవిధంగా ఇవి చదవలేని వారు ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం 11 సార్లు చదివితే చాలా మంచి జరుగుతుంది. ఈ వీడియోలో ధనుర్మాసం గురించి ప్రారంభం తేదీ, ముగింపు తేదీ, పాటించవలసిన నియమాలు వంటివి ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను తప్పకుండా లైక్ చేసి అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ధన్యవాదములు.